ప్రియమైన వారలారా, మనందరం దేవుని గురించి ఎంతో కాలం నుంచి ఎరిగి ఉన్నాం. ఎన్నో మీటింగులు, ప్రసంగాలు మనం కొన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. హనోకు లాంటి అనుభవంలో మనం ఉండగలమా లేదా అన్నది మనందరం తేల్చుకోవలసిన సమయం. దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఎత్తబడే గుంపులో ఉంటావా లేక విడవబడే గుంపులో ఉంటావా? రండి దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను, గనుక అతడు లేక పోయెను. ఇక్కడ నుంచి విమోచన ప్రారంభమైంది. ప్రపంచం నుంచి పరలోకానికి ప్రారంభమైంది. ఇక్కడ నుంచే మొట్టమొదటి ఎత్తబడటం. దేవుడు అతని తీసుకొని పోయెను, గనుక అతడు లేకపోయెను. హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయం 5వ వచనం. హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అబ్బా, ఎంతదండి! మనందరం భయపడి దేనికి? చావుకి, మరణానికి మనం భయపడిపోతాం, వేదన పడిపోతాం, దిగులు పడిపోతాం. ఇంకా ప్రపంచంలో ఏ మానవుడు దీనికి అతీతుడు కానే కాదు. మరి హనోకుకున్న గొప్ప అనుభవం ఏంటంటే మరణము చూడకుండునట్లు. ప్రభు ఈ క్షణంలో వచ్చామనుకోండి, మనం మరణం చూడం, దేవునితో కొనిపోబడతాం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం నుంచి విమోచన ప్రారంభమైంది. ఎక్కడి నుంచి? భూలోకం నుంచి పరలోకానికి విమోచన. ఇది నిత్య విమోచన, అన్నిటికన్నా గొప్ప విమోచన ఇది. దేవుని బాధల నుంచి విడిపిస్తాడు, మళ్ళీ బాధలు వస్తాయి. రోగాల నుంచి విడిపిస్తాడు, మళ్ళీ రోగాలు వస్తాయి. ఇది విమోచన కాదు. తల ఉన్నంతకాలం తలనొప్పి వస్తుంది, కాలు ఉన్నంతకాలం కాలు నొప్పి వస్తుంది, నడుము ఉన్నంతకాలం నడుము పీగుద్ది, లాగుద్ది. ఇవి కాదు విమోచన. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడ్డాడు. ఇక మళ్ళీ ఆయన ఈ ప్రపంచానికి రాలేదు, మరణించలేదు. ఇది గొప్ప విమోచన. మనం కూడా ఇలాంటి అనుభవంలో మనం ఉండాలి. అది దేవుడు చెప్తున్నాడు. ఈ కడవరి కాలంలో, ఈ చివరి దినాల్లో ఆది కాండములో ఉన్న మొదటి భక్తులు హనోకు మనకి తెలియజేస్తూ ఉన్నారు. లేదనుకో, రేపు హనోకే మన మీద నేరస్థాపన చేస్తాడు విమర్శ దినమందు. నేను చెప్పాను, దేవుడు రాశాడు, నీకు వినిపించాడు, నువ్వు వినలేదు అని హనోకు మన మీద నేరస్థాపన చేస్తాడు. ఉందా లేదా? విమర్శ దినమందు సొదొమ గతి కన్నా మీ గతి ఓర్వలేనిదయ్యుండును అని చెప్పాడు క్రీస్తు ప్రభు. కనుక ప్రియమైన వారలారా, పరలోక రాజ్యం, నిత్యత్వం, నిత్య జీవం, దేవుని బిడ్డలుగా ఎత్తబడుట, ఇవి తేలిగ్గా తీసుకోవద్దు. ఇంకా చెప్తున్నా, పాపపు శిక్ష, నరకం, అగ్నిగుండం, ఇవి కూడా తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకో తెలుసా? అవిశ్వాసులైన మనోనేత్రాలకి సైతాడు ఏం చేశాడు? గుడ్డితనం కలిగజేశాడు. వీటి గురించి ఆలోచించరు. దేవుడు దీవిస్తాడు, దీవెనలు వర్షం వస్తుందంటే కళ్ళప్పగిచ్చి చూస్తారు.
ఇవి కాదు కావాల్సినవి. దేవుడు దీవిస్తాడు. వీటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే, నువ్వు దేవుడు రాబోతున్నాడు, రెండవ రాకడ ఉన్నది, ఎత్తబడే గుంపులో ఉన్నావా, విడవబడే గుంపులో ఉన్నావా, అది తెలుసుకో. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, సంఘం ఎత్తబడద్ది, విడవబడటం ఘోరం. 7 ఏండ్ల శ్రమల కాలపు సూచనలు ఎన్నో వచ్చేసినాయి. ఓటీపీ వస్తుందా తెలుసు అందరికీ. ఓటీపీయే రేపు నీకు శిలాశాసనం, మరణ శాసనం. క్రయ 666 ముద్ర నీ మీద ఉంటే క్రయ విక్రయాలు ఓటీపీ వస్తుంది. 666 ముద్ర లేదు, డిజిటల్ పేమెంట్ లేదు, ఫోన్ పేలు జరగవు, జీపేలు జరగవు, ఓటీపీలు రావు, నీకు ఏది ఉండదో. ఇక క్రీస్తు విరోధి పాలనలో ఉండి నీవు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము నుంచి 19వ అధ్యాయం వరకు ఉన్న శ్రమలన్నీ అనుభవించాలి, లేకపోతే మరణం అయిపోవాలి. అంతే. కొంచెంసేపు కరెంట్ లేకపోతే ఉండలేం మనం. రేపేముంటుందో చూడండి. ఇక కళ్ళు తెరవండి ప్రియమైన వాళ్ళలాగా, మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి. తేలిగ్గా తీసుకోవద్దు వీటిని. ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రజలందరూ తేలిగ్గా తీసుకున్నారు, దెబ్బకు చచ్చారు జలప్రళయంలో. దానికన్నా భయంకరమైనది రేపు రాబోతుంది, 7 ఏండ్ల శ్రమల కాలం. 6వ అధ్యాయంలో గొర్రె పిల్ల ఉగ్రతకు తాళజాలిన వాడు ఎవ్వడు ఉండడు, ఈ భూమి మీద ఎవడు ఉండడు. తెరవండి కళ్ళు ఇప్పటికైనా సరే, హృదయాలు తెరవండి. దేవుని వాక్యం ఎంత సత్యమో. ఆయన పుడతానన్నాడు, పుట్టాడు, సత్యం. సిలువేయబడతానన్నాడు, సిలువేయబడ్డాడు, సత్యం. ఆరోహణం అవుతానన్నాడు, సత్యం, ఆరోహణం అయ్యాడు. మరలా రాబోతానన్నాడు, సత్యం జరుగుద్ది. దీనిలో ఏమి అనుమానాలు లేవు. నువ్వు ఎలాంటి జ్ఞానివైనా, ఎన్ని తత్వాలు నీలో ఉన్నా, ఎన్ని అభిప్రాయాలు నీలో ఉన్నా, దేవుని యొక్క రాకడ తథ్యం, ఖచ్చితం. ఈ రాకడలో నీవు రక్షించబడి దేవునితో నడచి, దేవునికి ఇష్టడిగా జీవించి, దేవుని సాక్షిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని నిన్ను హనోకు వలె ఎత్తబడే గుంపులో పెడతాడు. అది లేదా విడవబడతావు. ఇక ఆ 7 ఏండ్ల శ్రమల కాలం భరించలేరు ఎవరు కూడా. క్రీస్తు విరోధి పాలన జరుగుద్ది. ఇక దినము కూడా నువ్వు వినేదేంటి? టీవీలు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, అన్నీ కూడా భయం, ఆందోళన, దిగులు, వేదన కలిగించే వార్తలే వింటావు. ఇప్పుడు కూడా ఏంటి? యుద్ధాలు జరుగుతున్నాయి, దిగులు వార్తలు. అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్నాయి, దిగులు, భయం వార్తలు. అక్కడక్కడ కార్చిచ్చులు జరుగుతున్నాయి, భయము, దిగులు వార్తలు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. పిడుగులు మనుషుల మీద పడతాయి, వేదనలకు ప్రారంభం. రేపు వడగండ్లు పడబోతున్నాయి, పెద్ద పెద్ద వడగండ్లు. అర్థమైందా? తెగులు రాబోతుంది, దానికి సూచనే కోవిడ్, కరోనా. ఈసారి ఇంకా భయంకరమైన తెగులు రాబోతుంది. కనుక తెరవండి కళ్ళు. ప్రపంచంలో ఎలాంటి జరుగుతుంది అంటే నువ్వు మౌనంగా ఉండకూడదు, నాకు కాదులి అనుకోకూడదు. నీవు సైతాను ద్వారా నీ కళ్ళు మూసుకోపడకూడదు. తెరవండి కళ్ళు. దేవుని గురించి ఆలోచించేయండి, రక్షణ, పాప క్షమాపణ గురించి ఆలోచించేయండి.
మన జీవితాల్లో ఎత్తబడే గుంపులో ఈ లోకాన్ని విడిచిన తరువాత దేవుని రాజ్యం ఉన్నది, పరలోకం ఉన్నది, అక్కడికి చేరాలి అని మనందరం ఆశించాలి. దానికై మనం దేవునితో నడవాలి, దేవునికి ఇష్టడిగా ఉండాలి, దేవుని యొక్క సాక్షులుగా మనం ఉండాలి. చివరగా దేవునితో మనం ఎత్తబడాలి. ఇది లేకపోతే నీ జీవితంలో నీకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేనే లేదు. ప్రియమైన వాళ్ళ గమనించారా? చూడండి, దేవుడి వాక్యం ఒక్క మాట చదువుతాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో దేవుడు ఈ జీవితాన్ని గురించి, పరిస్థితుల గురించి మనందరికీ చెప్తూ ఉన్నాడు. చూడండి, ఈ జీవిత కాలము మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, అర్థమైందా? మనం ఈ జీవితాల కోసమే దేవుని ఆశీర్వాదాలు, ప్రభు డబ్బులు ప్రభు, ఇల్లు ప్రభు, బంగారం ప్రభు, ఉద్యోగాలు ప్రభు, ఈ జీవితానికి ఇవి కావాలి, ఇవన్నీ ప్రభు ఇస్తాడు. ఇవన్నీ మనకు అవసరమని ఆయనకు ముందే తెలుసు. అయితే ఇంతవరకే నీవు కోరుకుని దేవుడిచ్చే స్వస్థతలో, దేవుడిచ్చే ఆశీర్వాదం, ఐశ్వర్యం, ప్రార్థనకు వచ్చినాక మేము 4 ఇళ్ళు కొనుక్కున్నామమ్మా, తర్వాత నరకానికి వెళ్తామమ్మా అంటే ఇంకెందుకు పనికిరాదు. ప్రార్థనకు వచ్చిన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడయ్యా, మంచిదే, సాక్ష్యం ఇస్తావు, మంచిదే, పిల్లలు పుట్టారయ్యా, మంచిదే, బాధలు తీరిపోయినాయ్యా, మంచిది. ఈ జీవిత కాలానికి ఇవి. అలా అయితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యుల మగుదుము. ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఈ జీవితం కాదండి పరలోకం ఉన్నది, ఈ జీవితం కాదండి నిత్యత్వం ఉన్నది, ఈ జీవితం కాదండి దేవుని సిద్ధపరిచిన నిత్య నివాసం పరలోకంలో మనకుంది. ఈ జీవితం అల్పకాలం పాపభోగం. నిత్యత్వంతో పోలిస్తే ఈ జీవితం ఒక నీటి బొట్టు, ఇంతకన్నా ఇంకా ఏమి చెప్పడానికి లేదు. అది కూడా ఏంటి? అల్పకాలం పాపభోగం, దుఃఖం, ఆయాసకరం. మరి నిత్యత్వం వీటన్నిటికన్నా గొప్పది. కనుక ఈ జీవితం గురించి ఆలోచన చేయొద్దు ప్రియమైన వాళ్ళ. ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చింది ఎందుకంటే ప్రభు కోసం పరలోకంలో సిద్ధపడి, ఆ సిద్ధపడిన అనుభవం మనం ఇక్కడే పొందుకుని అక్కడికి వెళ్ళటానికి దేవుడు మనకిచ్చాడు ఆ పరలోక రాజ్యాన్ని. హనోకు ఏం చేశాడు? మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. గమనించాడా? ఆది కాండంలో ఏం చూస్తున్నాం? హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మనకు కూడా ఈ అనుభవం కలిగి ఉండాలి. మనం కూడా మన జీవితాల్లో మరణము చూడకుండానట్లు కొనిపోబడాలి. ఒకవేళ మరణించిన మనం దేవునితో పునరుద్ధానుడైన శరీరముతో దేవుని చేరే అనుభవం మనకు కలిగి ఉండాలి. ఇది మన జీవితాల్లో చాలా ముఖ్యం. ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చింది అందుకే. ఆలోచించేయండి ఒక్కసారి ప్రియమైన వాళ్ళ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఏమన్నాడు చూడండి, 7వ వచనం చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. హనోకు కోసం మేఘారూఢుడై వచ్చుంటాడు. అదే మేఘం మీద హనోకును మళ్ళీ ఆయన తీసుకుని వెళ్ళి ఉంటాడు. భక్తుడైన హనోకు పరలోకంలో దేవునితో నడిచాడు, మేఘం మీద దేవునితో నడిచి ఉంటాడు, పరలోకంలో కూడా దేవునితో నడుస్తూ ఉన్నాడు.
ఉందా మనకు అనుభవం? ఈ భూమి మీద ఆయన దేవునితో నడిచాడు, మేఘాల మీద దేవునితో నడుచుకుంటూ వెళ్ళాడు, మరలా పరలోకంలో కూడా దేవునితో నడుస్తూ ఉన్నాడు. నిత్యత్వం గమనించరా? మన జీవితాలు ఈ అనుభవంలో ఉండాలి ప్రియమైన వాళ్ళ. దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో ఏమంటారు ఇక్కడ? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. గమనించారా? ప్రభు ఎలా వస్తున్నాడు? మేఘారూఢుడై ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు కనుక మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు చూడండి. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి, ఇది మొదటి రాకడలో ఆయన అర్పించబడటానికి వచ్చాడు, సిలువ వేయబడటానికి వచ్చాడు, మరణించటానికే వచ్చాడు, మహిమలు చూపించాడు, అధికారం గలవానిగా నడుచుకున్నాడు, స్వస్థతలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, చచ్చిన వారితో మాట్లాడాడు, తుఫానుతో మాట్లాడాడు, గాలితో సముద్రముతో మాట్లాడిన దేవుడు మొదటి రాకడ. రెండవ రాకడ ఏంటి? తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము. ఎవరి కోసం? ప్రభువు కోసం కనిపెడుతున్నాం మనం, ప్రభు కోసం ఎదురు చూస్తున్నాం, ప్రభు కోసం సిద్ధపడుతున్నాం. బుద్ధిగల కన్యకల వలె పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు మనం ఉన్నాం. అర్థమైందా? పెండ్లి విందు కోసం సిద్ధపడుతున్నాం, వధువు సంఘముగా సిద్ధపడుతున్నాం. కొందరు పెండ్లి విందులోనే ఉంటారు, సిద్ధపడకుండా ఉంటారు. దేవుడు తీసి ఒకటి పడేస్తాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉందో చూసుకోండి. స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావంటే వాడు నోరు మూసుకుని మీద ఒకటి కూర్చున్నాడు. సర్లే ఎట్టబట్ట వచ్చేవులే, నువ్వు వచ్చావురా, కూర్చోరా అన్నాడా? మనం అంటాం. దేవుడి న్యాయం అలాంటిది కాదు. వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. జాగ్రత్త. మనం రక్షించబడి ఆయన కోసం సిద్ధపడిన వారికి ఉండాలి. కానీ నీ స్వనీతిని, నీ అహంభావాన్ని, నీ గర్వాన్ని, నీ చెడుతనాన్ని విడిచిపెట్టుకోకుండా మనం ఉండకూడదు. తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రభు ఎలా వస్తాడు? మరలా రెండవసారి రాబోతున్నాడు. మేఘారూఢుడై వస్తున్నాడు. గొర్రె పిల్లగా వచ్చిన వాడు రేపు కొదమ సింహముగా రాబోతున్నాడు. ఆయన ల్యాంబ్గా వచ్చాడు, రేపు లైన్గా రాబోతున్నాడు. ఇది అన్నమాట. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. రేపు లోకానికి తీర్పు తీర్చటానికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. కనుక మనం ఆయన రాకడ కోసం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి ప్రేమైన వాళ్ళ. విడవబడే గుంపులో మనం ఉండకూడదు. తెలుసుకోండి. మన జీవితాల్లో ఆయన రాకడ కోసం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. హనోకు ప్రతిరోజు కనిపెట్టుంటాడు. ప్రభు నా కోసం వస్తున్నాడు, నేను సిద్ధపడి ఉండాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభుని కలుసుకోవాలి, ప్రభుతో సంభాషించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన చెప్పే బోధ వినాలి అని ఆశతో ఎదురు చూశాడు. నీవు నేను కూడా హనోకు వలె ఆశతో ప్రభు కోసం ఎదురు చూడాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? హనోకు రా, మనం వెళ్ళిపోదాం. దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను.
హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. ప్రభు ఇప్పుడు వచ్చాడు అనుకోండి, మనందరం హనోకులు అయిపోతాం. మరణం చూడం మనం. గమనించారా? కనుక మన జీవితాల్లో ప్రభు కోసం అలా సిద్ధపడాలి ప్రియమైన వారిలారా. మరణము చూడకుండునట్లు కొనిపోబడేను. గమనించారా? ప్రభు రాబోతున్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉండావా? దేవుని కోసం ఎదురు చూస్తున్నావా? ప్రభు కోసం మన యొక్క జీవితాలు, మన యొక్క ఆత్మ, మన ప్రాణ శరీరం హనోకు వలె ఎదురు చూడాలి ప్రియమైన వాళ్ళ. గమనించారా? భక్తుడైన పౌలు గారు ఏ విధంగా తన మరణం గురించి నిశ్చయత కలిగి ఉన్నారు. మనం కూడా ఆ విధంగా మన మరణాన్ని గురించి నిశ్చయత కలిగి ఉండాలి. ఏమన్నాడు ఆయన మరణాన్ని గురించి? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, నీతిగల న్యాయాధిపతిని చూడబోతున్నాను, జీవ కిరీటాన్ని చూడబోతున్నాను, అక్షయ దేహాన్ని చూడబోతున్నాను, నిత్య మహిమలో నేను ఉండబోతున్నానని నిరీక్షణతో, ధైర్యంతో, విశ్వాసంతో 2 తిమోతి పత్రిక రాశారు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఆస్తులు కూడా పెట్టుకుంటాం కాదు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాం అంతకన్నా కాదు. ఈ లోకంలో మన జీవితాలు ఎప్పుడు శాశ్వతము కానే కాదు. గుర్తుపెట్టుకోండి. హనోకు ఏ విధంగా ఎత్తబడ్డాడు, మనం కూడా ఆ విధంగా ఎత్తబడాలి. నీ బంగారం నీ వెంట రాదు, నీ ఆస్తి పత్రాలు ఆస్తులు నీ వెంట రావు. చివరికి నువ్వు ప్రేమించినది ఏది నీ వెంట ఎప్పుడు రానే రాదు. నీవు పొందిన రక్షణ నీ వెంట వస్తుంది, లేదా నీ పాపం నీ వెంట వచ్చి నేను నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకని ఇంకేమీ లేదు. ధనవంతుడి వెంట ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపం ఆయన ఎక్కడ తీసుకొని పోయింది? పాతాళానికి తీసుకొని పోయింది. దరిద్రుడైన లాజరు వెంట ఏమొచ్చింది? ప్రభు పొందిన రక్షణ వచ్చింది. ఆ రక్షణ ఆయన్ని పరలోకానికి తీసుకుంది. దేవదూతల చేత కొనిపోబడ్డాడు. కనుక నీ అంతం ఎలా ఉందో ఇప్పుడు ఆలోచించుకో. నువ్వు ఎత్తబడే స్థితిలో ఉన్నావో లేదో ఆలోచించుకో. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితం ఎంతవరకు పరిశుద్ధులుగా ఉందో ఆలోచించేసుకోండి. గమనించరా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ప్రభు ఒక మాట చెప్పాడు చూడండి. ఏమన్నాడు? 14వ వచనం, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. పరలోక రాజ్యంలో ప్రభు ఎలా ఉంటాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దూతలు అందరూ ఏం పాడుతున్నారు? పరిశుద్ధులు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. రేపు మనందరం వీళ్ళు ఏం పాడతాం? మనందరం కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే పాట పాడతాం. గమనించరా? నువ్వు ఇక్కడ పరిశుద్ధంగా లేదు అంటే అక్కడికి వెళ్ళవు, పరిశుద్ధుడనే పాట పాడవు. తెలుసుకుని సత్యాన్ని. సంఘము అనంటే ఎత్తబడే గుంపులో ఉన్నాము అనంటే క్రీస్తు యేసు వలన, క్రీస్తు రక్తము వలన, ఆయన ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే సంఘం. గుడికొచ్చే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి. మందిరాల్లో ఉన్న వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. మందిరములో ఉండి పరిశుద్ధతగా ఉండి ప్రభు కోసం హనోకు వలె దేవునితో నడుస్తూ ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన కోసం హనోకు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో అలా సాక్ష్యం ఇచ్చేవారు ఎత్తబడే గుంపులు ఖచ్చితంగా ఉంటారు. సమృద్ధి అయిన జీవం ఇది. కనుక
నీకు నువ్వే తీర్పు తీర్చుకోబాక నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని. నీకు నువ్వే సమర్థించుకోవద్దు, నేను కూడా ఎత్తబడి గుంపులో ఉంటానని. వాక్యపు వెలుగులో ఒక్కసారి ఆలోచించి. చాలా మంది వాక్యం చూడరు, మనుషుల మాటలు వింటారు, లేకపోతే సొంత ఆలోచనలు ఉంటారు. ఇవేవి పనికిరావు. అర్థమైందా? వాక్యం ప్రామాణికం. వాక్యమే మన జీవితాల్లో నెరవేరాలి. ఇంక ఎవరి ఆలోచనలు నెరవేరకూడదు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడనే చూడడు. పరలోక రాజ్యంలో మనం ఏం పాట పాడతాం? 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండే సర్వాధికారి అయిన దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇదే గొప్పది, ఇదే విలువైనది. అర్థమైందా? మనం పాడవలసిన పాట పరలోకం ఇదే. ఆయన రక్షణకై స్తోత్రం అని శ్రమల కాలంలో వాళ్ళు పాడతారు. మనం దేవుని బిడ్డలుగా పరిశుద్ధులు అని పాటలు పాడతాం. కనుక ఎత్తబడి గుంపులో మనం ఉండాలి. హనోకు అని దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన దేహాలు రెప్పపాటులో మారి ప్రభుతో కలిసి సదాకాలము ప్రభుతో ఉండే అనుభవం మనలో ఉండాలి. గమనించరా? కనుక సజీవులమైన మనం ఏం చేయాలి? క్రీస్తుతో కూడా ఆకాశ మండలముల మీద మేఘములతో కొనిపోబడాలి. కాగా సదాకాలము ప్రభుతో ఉండాలి. గమనించరా? హనోకు ఇలాగే సదాకాలం ప్రభుతో ఉన్నాడు. మరి మనం ఉంటావా? సదాకాలం ప్రభుతో ఉంటావా? సదాకాలం నరకంలో ఉంటావా? ఈరోజే తెలుసుకో, ఇప్పుడే తెలుసుకో. ప్రభు నీకు సమయాన్ని ఇచ్చాడు. శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములు నీ పాపములు కడగటానికి యేసు ప్రభు రక్తం నిన్ను పిలుస్తుంది, హెచ్చరిస్తుంది. ప్రభు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడే ప్రభువా నేను పాపిని, శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు, ఎత్తబడే గుంపులో నేను హనోకు వలె ఉండేటట్లు చేయనాయనని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఇప్పుడే ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడే నీ జీవితంలో నూతనమైన మార్గంలోనికి హనోకు వలె నడిపిస్తాడు. ఇప్పుడే నీ జీవితంలో ఆయనకి ఇష్టలుగా ఉండటానికి నీ జీవితాన్ని మారుస్తాడు. గమనించారా? హనోకు ఆయన దేవునితో నడిచినతో దేవుడు అతన్ని తీసుకుని పోయాను. మనం కూడా ఆయనతో వెళ్ళిపోయే అనుభవం మనకు ఉండాలి. మరణము చూడకుండా దేవునితో ఎత్తబడే గుంపులో మనం ఉండి నిత్య రాజ్యానికి మనం వారసులవుతాం. అలాంటి గొప్ప ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, హనోకు ద్వారా మాకు నేర్పిన సత్యాలు అందరి జీవితాలు నెరవేర్చబడి నాయన ఎత్తబడి గుంపులో మమ్ములను మా కుటుంబాలు ఉండినట్లు కృప చూపి మీరే మా ప్రభు అందరికీ రక్షణ, నిత్య జీవాన్ని ప్రసాదించమని, హృదయాలు తెరవబడిన అనుభవంలో అందరూ మారు మనసు పొందేటట్లు సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.